బంగారపు అడవి. చాలా రోజుల కిందటి కథ. రామ్గఢ అనే ఒక ఊరుండేది. ఆ ఊరిలో రామ్లాల్ అనే వ్యక్తి మరియు అతని పరివారము ఉండేవారు. రామ్లాల్ మొదటి భార్య స్వర్గస్థురాలైంది. అందుకని అతను మరో వివాహం చేసుకున్నాడు. అతని రెండో భార్య పేరు లలితాదేవి. అతనికొక కుమార్తె మరియు కుమారుడు ఉండెను. కుమార్తె పేరు సరళ. సరళ లలితాదేవికి సవతి కూతురు. అందుకని ఆమె కూతుర్ని అసహ్యించుకునేది. తన కుమారుడు పేరు నరేష్. అతను లలితాదేవి గారాల కుమారుడు. అతను ఏ పని చేసేవాడు కాదు. ఎప్పుడూ సమయం వృధా చేస్తూ తిని పడుకునేవాడు. కాని లలితాదేవి ఎప్పుడూ సరళకి మాత్రం పని చెప్తూ ఉండేది. ఒకసారి నీళ్లు పట్టడం, మరోసారి వంట చేయడం, బట్టలుతకడం, ఇలా ఎన్ని పనులు చెప్పినా సరళ మాత్రం తన సవతి తల్లి చెప్పినట్లుగానే చేసేది. ఎప్పుడూ మారుమాటైనా చెప్పలేదు. ఏ పనైనా సంతోషంగా ప్రేమగా చేసేది. ఇలా ఒకరోజు వంట చేయడానికి ఎండిన కట్టెలు లేకపోవడంతో లలితాదేవి సరళని అడవికి పంపింది. పాపం సరళ ఒంటరిగా అడవికి బయలుదేరింది. అడవిలో వెళ్తుంటే త్రోవలో ఒక జింక కనిపించింది. ఆ జింక వేటగాడి వల్లో చిక్కుకుంది. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. సరళ త్వరగా దాని దగ్గరికి వెళ్లి వలను తెంపి జింకను విడిపించింది. అప్పుడు జింక ఇలా చెప్పింది, "ధన్యవాదములు, భగవంతుడు నీకు మేలు చేయుగాక" అని చెప్పి ముందుకు పరుగులు తీసింది. మళ్లీ సరళ ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. కొంత సమయం తర్వాత ఒక ఎండిపోయిన చెట్టు తనకు కంటపడింది. సరళ ఆ ఎండు చెట్టు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ చెట్టు సరళతో ఇలా అంది, "బిడ్డా, నాకు సహాయం చెయ్యవా? నీరు లేకపోవడంతో ఇలా ఎండిపోయాను. నీవు నాకు నీళ్లు పోయగలవా?" అందుకు సరళ ఇలా జవాబిచ్చింది, "ఎందుకు చేయలేను? కొంతసేపాగు, నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పి పక్కనే ఉన్న బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు చేది తీసుకొచ్చి ఎండిపోయిన చెట్టు మీద పోసింది. అంతలోనే చెట్టు ఆకులు చిగురించి పచ్చగా మారింది. "ధన్యవాదములు బిడ్డా, భగవంతుడు నీకు మంచి చేయుగాక." అది విని సరళ మరలా ఇంకొంచెం ముందుకు ప్రయాణించింది. కొంత దూరం నడిచాక ఒక గుడిసె చూసింది. ఆ గుడిసెలో ఒక ముసలివాడున్నాడు. అతనితో సరళ ఇలా అడిగింది, "బాబా, మీరు ఈ అడవిలో ఒంటరిగా ఎందుకున్నారు?" అందుకు బాబా ఇలా జవాబిచ్చాడు, "ఏం చెయ్యాలి బిడ్డా, నా 3 కొడుకులు నన్ను చూసుకోలేకపోయారు. వారు తమ తమ భార్యలతో సంతోషంగా ఉన్నారు. నా అవసరం వాళ్ళకి లేదు. అందుకే నేనిక్కడ ఒంటరిగా ఉన్నాను." అప్పుడు సరళ చెప్పింది, "నేనిక్కడుండి మీకు సేవ చేస్తాను." సరళ అక్కడే ఉండి ఆ ముసలిబాబాకు సేవ చేస్తూ ఉండేది. ఒకప్పుడు వంట చేయడం, మరో అప్పుడు ఔషధం ఇవ్వడం, ఇలా సరళ బాబా సేవలో లీనమైంది. అంతలో సరళకు ఒకరోజు తన వారు గుర్తుకొస్తారు. "నాకు నా పరివారం గుర్తుకొస్తున్నారు. అందుకని నేను వెనక్కి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను బాబా" అని బాబాని అడుగుతుంది. "సరే బిడ్డా, నీ ఇష్టం." తర్వాత వారిద్దరూ ఒక బావి దగ్గరకు వెళ్లారు. తర్వాత ముసలిబాబా బావిలో నుంచి నీరు చేది ఒక గిన్నెలో పోశారు. ఆ నీరు బంగారంగా మారింది. ఆ గిన్నెను సరళకిచ్చారు. సరళ ఆ బంగారు గిన్నెతో బాబాకు దండం పెట్టి ఇంటికి బయలుదేరింది. ఇంట్లో కడుగుపెట్టిన సరళను సవతి తమ్ముడు చూసి, "అమ్మా, సరళక్క వచ్చింది. చాలా బంగారం కూడా తెచ్చింది" అన్నాడు. అది విని లలితాదేవి పరిగెడుతూ బయటకొచ్చింది. సరళం చూసి ఇలా అనసాగింది, "ఇది నిజమైన బంగారమేనా? ఎక్కడ్నించి తెచ్చావు?" సరళ, "నాకు అడవిలో ఒక బాబా కనిపించారు. అతనే ఇచ్చారు" అనంది. అంతలో లలితాదేవి ఇలా చెప్పసాగింది, "నేను ఆ బాబా దగ్గరికి వెళ్తాను. నాకెలా వెళ్లాలో దారి చెప్పు." అంతలో సరళ చేతి సైగతో దారి చెప్పింది. అప్పుడు నరేష్ అమ్మతో ఇలా అన్నాడు, "అమ్మా, నువ్వు ఆలస్యం చేయక త్వరగా వెళ్ళి బంగారం తీసుకురా." లలితాదేవి త్వరగా అడవికి దారి పట్టింది. కొంత దూరం చేరాక దారిలో ఒక జింక కనపడింది. ఆ జింక వేటగాడి వల్లో చిక్కుకున్నట్లు ఉండి మరియు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. జింక లలితాదేవిని దగ్గరికి పిలిచింది. "అమ్మా,
దయచేసి నాకు సాయం చెయ్యరా, నన్ను ఈ వలలో నుంచి తప్పించరా అన్నది. అందుకు లలితాదేవి ఇలా జవాబిచ్చింది. హ్యాట్, నేను నీకు సాయం చేయడానికి అడవికొచ్చానా? నాకు బంగారం కావాలి, దాన్ని వెతకడానికొచ్చాను అని ముందుకు సాగింది. కొంత దూరంలో ఒక ఎండిపోయిన చెట్టు కనపడింది. ఆ ఎండిన చెట్టు లలితాదేవిని ఇలా కోరింది. చెల్లెలా, నా మీద కొంత నీరు పోయవా? నీకు చాలా మంచి జరుగుతుంది. అందుకు లలితాదేవి ఇలా జవాబిచ్చింది. ఇప్పుడు నీకు నీరు పోసేంటి లాభం? ఎంతైనా నీవు ఎండిపోయావు, దేనికి పనికిరావు. నేను బంగారం తీసుకోవడానికి వెళ్ళాలి, నాకు ఆలస్యమవుతోంది అని చెప్పి ముందుకు సాగింది. కొంత దూరం నడిచాక ఒక గుడిసె కనపడింది. ఆ గుడిసెలోకి వెళ్లి బాబాను ఇలా అడిగింది. బాబా, నాకు బంగారం కావాలి, ఎక్కడ దొరుకుతుంది? అందుకు బాబా ఇలా అన్నారు. కానీ ముందు నీవు నాకు సేవ చెయ్యాలి, అప్పుడు గాని బంగారం దొరకదు. సేవ నేనెందుకు చెయ్యాలి? నీవు నాకు ఏ చుట్టపు వరస అవుతావు? నాకు బంగారం మాత్రమే కావాలి. అలా చెప్పి ఆవిడ బావి దగ్గరకు వెళ్ళింది. బంగారం కోసం బకెట్ను బావిలో వేసింది. కాని బంగారం బదులు బకెట్ రాళ్లు తీసుకొస్తుంది. ఆమె అవాక్కవుతుంది. అంతలో బాబా తన దగ్గరకొచ్చి ఇలా చెప్పారు. ఎవరి మనసు రాయిలాగుండునో వాళ్లకి రాళ్లు మాత్రమే దొరుకును. నీ కూతురి మనసు శుద్ధమైన బంగారం లాంటిది, అందుకని ఆమెకు బంగారం దొరికినది. పిల్లలు, ఈ కథలో ఏం నేర్చుకున్నారు మీరు? ఎవరి మనసు శుభ్రంగా ఉండదో వారు జీవితంలో ఎవరికి అవసరంలో సహాయం చెయ్యరో ఎప్పుడూ వాళ్లకు ఏమీ లభించదు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.